పాట కోసం చెప్పుకునే కన్నా వాక్యం కోసం చెప్పుకోవడం మంచిది. దాని తర్వాత టైం ఉంటే మనం మాట్లాడుకుందాం. ఆ పిల్ల బ్యాచ్ని కొంచెం సైలెంట్ కొంచెం చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం నుండి, మేము మాసిదోనియాకి వచ్చినప్పుడు మా శరీరం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమే కలిగను. ఎలుపట పోరాటములు, లోపట భయాలు ఉండను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను కూడా ఆదరించండి. పౌలు గారి యొక్క మినిస్ట్రీలో ఆయన రాసుకున్న మౌలికమైన వచనాలు. తన అనుభవాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనకి కొత్తగానే, వింతగానే, నూతన వరవడిగానే మనకు కనిపిస్తుంది. తన సేవా జీవితంలో ఒక లక్ష్యం పెట్టేసుకున్నాడు. ఆ ఫిలిప్పీ పత్రిక చదువుతున్నప్పుడు మనకు పలుమార్లు మనం చదివినప్పుడు మనకు కనిపిస్తుంది. సరే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీకు ఏం కలిసి వచ్చిందంటే ఏమీ కలిసి రాలేదు, నిందలు తప్ప. సరే, యేసుక్రీస్తు వారిని కలుసుకున్న తర్వాత పౌలు గారు మీకు ఏం కలిసి వచ్చిందంటే ఏమీ కలిసి రాలేదు, ఒంటరితనం తప్ప. మరి ఎందుకు ఇంత పెద్ద లక్ష్యం పెట్టుకుని మీరు పరిగెడుతున్నారంటే కొన్ని అనుభవాలు చెబుతాడు ఆయన. ఏ విధము చేతనైనా సరే క్రీస్తు పడిన పాట్లలో, శ్రమలలో, ఇబ్బందుల్లో సమాన అనుభవం కలిగిన వాడుగా నేను పాలు పంపులు పొంది, ఆ సమాన అనుభవం కలిగిన పాలు పంపులు పొందిన నేను మరణం యొక్క అనుభవాలు కూడా నేను చూడాలనుకుంటున్నాను. నాశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక అని నాగటి మీద చేయేశాడు. ఇలాంటి విజన్తోనే సేవ చేయడం ఆయన ప్రారంభించాడు. పలుమార్లు ఆయన ఎక్కడికి పోయినా ఆయన కనిపిస్తున్నాడు. ఎటు పోయినను మాకు శ్రమే కలిగను. ఎలుపట పోరాటాలు, లోపట భయాలు. ఇటు వెళ్ళినా శ్రమే, అటు వెళ్ళినా శ్రమే, ఎక్కడికి పోయిన శ్రమే, ఎక్కడున్నా శ్రమే. క్రైస్తవ జీవితం అంటేనే ఒక శ్రమ. క్రైస్తవుడు అయినందుకు ఒక శ్రమ. నీ ఇంటి వారు నీకు వ్యతిరేకం అవుతారు, నీకు శ్రమ. నీ కౌగిటి భార్య నీకు కరగానే కొరకంచెలా తయారవుతుంది, ఇది ఒక నీకు శ్రమ. నీ పరిసర్యలో నీ సంఘ పెద్దలు నీకు సంఘటమై కూర్చుంటారు, ఇది నీకు శ్రమ. పౌలు గారి జీవితంలో ఏముందంటే ఏముందో చెప్పండి? ఉమ్ములు, భయంకరమైన నిందలు, బాధలు. ఎవరినైతే నిలబెడతారో ఆ నిలబెట్టిన వారు ఆయన మీద పగబెట్టి ఆయనకి ఎన్నుపోటు పొడుస్తుంటే ఆయనకి ఏమి కలిసి వచ్చింది చెప్పండి? నాకు తెలిసి లైఫ్లో ఎప్పుడైనా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనసారా నవ్వుకున్నాడా? నాకు పెద్ద డౌట్ అది. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు మీరు చదువుకోండి, ఫంక్షన్లకు వెళ్ళారని చదవం, వాళ్ళ జీవితాలలో పలానా పెళ్ళికి వెళ్ళారని చదవం, వాళ్ళ జీవితాల్లో టూర్కి వెళ్ళారని చదవం, వాళ్ళ జీవితాల్లో షికార్లకు వెళ్ళారని చదవం, వాళ్ళ జీవితాల్లో సరదాగా బీచ్లో తిరిగారని చదవం. వాళ్ళ జీవితం ఎప్పుడు చదివినా వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళారు, మాసిదోనియాకి వెళ్ళారు, కొరింథీకి వెళ్ళారు, ఎఫెసీకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వాళ్ళ నవ్వు సువార్తలోనే, వాళ్ళ ఆనందం సువార్తలోనే, వాళ్ళ ప్రయాణాలు సువార్తలోనే. అందుకే వాళ్ళకి ఎటు పోయినను శ్రమే. పోరాటాలు, 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 పోరాటాలు. 4 రోజులు ఎవడో ఉంటాడు, బాగానే ఉన్నాడు అనుకుంటారు, వాడే ముళ్ళకంచెలా తయారవుతాడు. పర్వాలేదు, నీడు బాగానే ఉన్నాడని వాడి చేతికి డబ్బు సెంచి అప్పగిస్తారు, వాడే ప్రమాదకరమైన వ్యక్తిగా ఉండి వాడు సంఘాన్ని నమ్మేయడానికే తయారైపోతాడు. పౌలు గారికి ఇలాంటి ఒకటా రెండా ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయనకి. ఆ బాటలో ప్రయాణం చేస్తున్న మనకి అదే జరుగుద్ది. మీరు పూల బాటలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, ఈ శ్రమ కాకపోతే ఈ శ్రమ, ఈ శ్రమ కాకపోతే ఈ శ్రమ. మనకు ప్రార్థన చేయడం కూడా రాక అప్పుడప్పుడు మనం చేసే ప్రార్థనలు ఏంటో తెలుసా? దేవా 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 మా శ్రమలు తీసే ప్రభు అంటే నీకు ప్రేయర్ చేయడం రావట్లేదు. మా శ్రమలు తీసే ప్రభువు కాదు, మా శ్రమలను జయించే శక్తిని ప్రభువా. మా ఇరుకులు తీసే కాదు ప్రభువా, ఇరుకులలోనే
విశాలత కలగజేయ ప్రభా. ఎవరు మాట్లాడతారు? అలాంటి ప్రేయర్స్ ఎవరు చేస్తారు? అలాంటి మాటలు ఎవరు పలుకుతారు? పౌలు లాంటి గుండున్న వాళ్ళు మాట్లాడతారు. పౌలు గారిలా యేసు ప్రభువుని గుండెల్లో నింపేసుకుని కళ్ళల్లో నింపేసుకున్న వారు మాట్లాడతారు. భోజనం దొరక్కపోతే సనుగుతాం, అనుకున్నది జరగకపోతే సనుగుతాం, ఊరెళ్తే ఆటో రాకపోతే సనుగుతాం, నువ్వు అనుకున్న ఉద్యోగం కొట్టకపోతే సనుగుతాం. ఎవడో బోడి ప్రార్థన చేశాడట, ఆ బోడి ప్రార్థన ఏంటంటే ఇక రేపు నుంచి ఇటు చర్చికి రాడట. యారా ఎందుకు రావరని అడిగితే ఈడు అన్నాడట, డిఎస్సి 1 మార్కులో పోయింది, ఇంక నేను రానన్నాడంట. 1 మార్క్ ఇవ్వలేడా నాకు జీసస్? 1 మార్క్ ఇవ్వలేడా నాకు జీసస్? 1 మార్కు నాకు జీసస్ ఇస్తే నేను ఎంప్లాయ్ అయిపోదును. నాకు డిఎస్సిలో 1 మార్కు రాలేదు కనుక నేను రానన్నాడంట. దేనికోసం నడుతున్నాను? దేవుణ్ణి ఎలా చూడాలో మనకు అలా చూడడం రావట్లేదు, ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవడం మనకు రావట్లేదు. పౌలు గారిని ఒకసారి అడిగితే ఇంత ఓపిక, ఇంత సహనం, ఇంత లక్ష్యం మీకు ఎలా వచ్చిందంటే చరిత్రలో దీనుల్ని ఆదరించాడు. చరిత్రలో దీనుల్ని ఆదరించాడు. ఎవరా దీనులు? నాకన్నా ముందు పరిచర్య చేసిన దీనులు ఉన్నారు. పౌలని నాకన్నా ముందు పరిచర్య చేసిన దీనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారిని వాదార్చిన దేవుడు ఈ దీన సేవకుని కూడా వాదారుస్తాడు. ఎవరున్నారు నీకు ముందంటే సొంత వారే పగబట్టేసిన దేవుని వైపుకు చూసిన నాకన్నా ముందున్న మోసే ఉన్నాడు. ఎవరినైతే పిలిచాడో, ఎవరి పక్షాన్నైతే నిలబడతానన్నాడో, తన రాజరిక వాదాన్ని, తన ఐగుప్తి అంతఃపురపు అనుభవాన్ని అన్నిటినీ వదిలేసి ఆ రాజదండ నాకొద్దు, ప్రజలు నడిపించడానికి నాకు చేతికర్ర ఉంటే చాలని అరణ్యపు అనుభవాలు నేర్చుకుంటూ బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఎవరి కోసమైతే అన్నీ వదిలేసి వచ్చేసాడో వాళ్ళు అన్నారట, ఆ మోసే అన్నవాడు వాడు ఏమయ్యాడో మాకు తెలియదు, ఇప్పుడు మాకు మాంసం కూర ఎవడు పెడతా అని అడిగారంట. ఎలా తట్టుకున్నారు వాళ్ళు? మీకోసం రా నా పదవిని వదిలేసింది, మీకోసం రా నా ఆస్తులు వదిలేసింది, మాంసం కోసం ఏడ్చే మీకోసం రా నేను అన్ని వదులుకొని వచ్చిందని మనమైతే అడిగి కడిగి పడద్దు వాళ్ళని. ఒక్కసారి దేవుని వైపు చూసి ఇలా అన్నాడు, ప్రభువా వీళ్ళని భరించే శక్తిని నాకు అనుగ్రహించి ప్రభువా అన్నాడు. అది లీడర్కు ఉండాల్సిన లక్షణాలు. ఆ లక్షణాలు మనకు కూడా రావాలి. ఎలా ఉండగలిగావయ్య అంటే రకరకాల మాటలు మాట్లాడితే వాళ్ళు అడే పదాలు ఏంటో ఒక్కసారి పాత నిబంధన రండి త్వరగా సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. దేనికి ఏడుస్తున్నారు వీళ్ళు? దేనికి ఏడుస్తున్నారు? మాకు కానాను వద్దు బాబోయ్ అని ఏడుస్తున్నారు. మాకు నిత్యత్వపు అనుభవాలు వద్దు, మాకు ప్రార్థన నడకలొద్దు, మాకు భక్తి జీవితం వద్దు. ఎందుకు వద్దు? శ్రమ వస్తుంది, మాకు వద్దు. మరి మీకు దేవుడు ఎప్పుడు కావాలని అడిగితే వీళ్ళకి అన్నీ కలిసి వస్తేనే కావాలి. వీళ్ళు అంటున్నారట ఎలుగెత్తి. ఏమైందనంత ఎలుగెత్తి ఏడుస్తున్నారంటే ఈ సర్వ సమాజం ఐగుప్తిలో మేము సావలేదు, అరణ్యంలో మేము సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తికి వెళ్ళుట మాకు మేలు కదని వారు తనిరి. వారు మనం నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తికి తిరిగి వెళుతామని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. ఆ టైంలో మోసే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడి, అయ్యలారా మీరు ఎందుకంత టెన్షన్ అవుతున్నారంటే, నువ్వు పంపించావుగా పెద్ద నాయకులని, నువ్వు నిలబెట్టావుగా పెద్ద నాయకులని, నువ్వు నిలబెట్టావుగా సంఘ పెద్దలని. ఆ సంఘ పెద్దలే చెప్పారు మాకు. ఏం చెప్పారు ఆ సంఘ పెద్దలు? ఈ మోసే అనేవాడిని నమ్మొచ్చాం, ఈ మోసే అనే నమ్మి అన్ని వదిలి మనం వచ్చాం. పెద్దలుగా మేము చెబుతున్నాం, ఈ వ్యక్తి మాట వినిగానే మనం లోపలికి అడిగెడితే
చెట్టంత మనుషులు ఎదురుగున్నారు, వాళ్ళ దెబ్బకి మనం పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతాం. ఈ 12 మంది పెద్దలుగా మేము చెబుతున్నాం, దయచేసి మోసే మాట వినొద్దు, మనం ముందుకెళ్ళే కన్నా వెనక్కి పోదామని చెప్పారంట ఈ పెద్దలు. నా మాటలు మీకు అర్థమవుతుందో లేదో. ఎవరి పెద్ద మనుషులు, ఎవరు పెద్ద మనుషులు అంటే మోసే నమ్మి నిలబెట్టినాడు, మోసే నమ్ముకున్నాడు. 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా మోసేకి ఇలాగ సెలవిచ్చును, నేను ఇశ్రాయేలు నించుచున్న కానాను దేశంలో సంచరించి చూసుటకు నువ్వు మనుషులను పంపు, వారి గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవాలను, వాళ్ళు ప్రతి వాడును పెద్దయి ఉండాలి. దేవుడు చెప్పాడు, మోసే ఎంపిక చేశాడు, 12 మంది పెద్దల్ని ఎంపిక చేశాడు. దేవుడు చెప్పినట్టు వెళ్ళండి, ఆ దేశంలో ఎట్నుంచి మనం ప్రవేశించాలో చూడండి, మన దేవుడు చెప్పిన శాసనాన్ని మనం పాటిద్దామని మోసే ఏ పెద్దలనైతే నిలబడ్డారో ఆ పెద్దలు చన్నారట. 32వ వచనంలో, మరియు వారు తాము సంచరించి చూసిన దేశంలో వచ్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం. వాళ్ళ మనుషులు తినేస్తారు పగలే, వాళ్ళ మనుషులు కాల్చుకుని తింటారు, నవలేస్తారు. వాళ్ళ మనుషులు తినే వాళ్ళు ఉన్నారు, వారి మనుషులను భక్షించు దేశము. దానిలో మనకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. పెహలవాళ్ళ ఉన్నాడు ఒక్కొక్కడు. వాళ్ళ ముందుకు వెళితే మనం ఇప్పటివరకు తినదు ఉల్లిపాయ కూరలు, బీరకాయ కూరలు, గోంగూరలు, ఆకుకూరలు, ఇలాంటి కూరలు తిన్న మనం వాళ్ళ మనుషులు తినేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మనం ఫైట్కి వెళితే మనల్ని తినేస్తారు. మరేం చేద్దామంటే అన్నారట, బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు. ఆకు వెనకపోయి ఐగుప్తులు ఆకు తిందాం రండి వెనకపోదాం అన్నారంట. మోసే మాటలు వెనకండి, మోసే మాటలు వెనకండి. ఎవరిని నమ్మాడో, ఎవరిని నిలబెట్టాడో, ఎవరిని ముందుకెళ్ళమన్నాడో, ఎవరిని నమ్మకమైన సమాచారం తీసుకురమ్మన్నాడో, ఎవరిని ప్రోత్సాహంగా ఉండమని చెప్పాడో ఆ నిలబెట్టిన పెద్దలే మోసేకి చెప్పండి ఎన్నుబోడు పొడిసారంట. ఏమని చెప్పగలరు? మాట్లాడితే ఇలా అంటారు, మాట్లాడితే ప్రజలు ఇలా తిరగబడతారు. ఏ నువ్వు పంపించిన మనుషులేగా, ఏ నువ్వు నిలబెట్టిన మనుషులేగా, ఏ నువ్వు ముందుకు తోసిన మనుషులేగా, ఏ నువ్వు రమ్మని చెప్పిన మనుషులేగా, ఆ మనుషులేగా నీ మాట వినొద్దంటున్నారు. ఆ మనుషులు చెప్తున్న మాటేగా మేము వింటున్నాం. ఇప్పుడు అంటే నీకు అనుకూలంగా ఉంటే ఒకలా, నీకు అనుకూలంగా లేకపోతే ఒకలా. వినవయ్యా, ఆ ఐగుప్తులో చచ్చిపోతే బాగుంది, నేను నమ్మొచ్చు అనవసరంగా అన్నారంట. ఆ మాటలు తోటల్లాగా మోసేని ఎలా పొడిసేసి ఉంటాయి. మాట్లాడితే వినకూడని పదం, నచ్చని పదం ఏంటి చెప్పిన, మాట్లాడితే ఎత్తే పదం ఐగుప్తి, 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 ఐగుప్తి. ప్రతిసారి ఐగుప్తి, ప్రతిసారి కంపేర్ చేస్తారు. మనసు తిన్నంతసేపు మోసిన పౌడర్ మాసం అయిపోతే ఐగుప్తులు ఉంటే బాగున్నా, బీరకాయ కూర వేసుకుందాం అన్నారు. మాట్లాడితే ఐగుప్తి జ్ఞాపకం వస్తుంది. వాళ్ళకి ఏమంటున్నారు చూడండి, సర్వ సమాజం అయ్యో మేము ఐగుప్తులు ఎలా చావలేదంటే, మేము అక్కడ చచ్చిపోయినా బాగు, నాకు ఒక్క సావే మాకు నచ్చింది తప్ప ఈ దేవుడు సేవలో చచ్చిపోవడం మాకు నచ్చలేదు అన్నారంట. ఈ దేవుడి పరిచయంలో మాకు చనిపోవడం నచ్చలేదు. ఆడ మనకన్నా బలవంతులు ప్రభుత్వ అధికారులు వాళ్ళ మనమే తిరగబడితే నిలబడతామా? పోదాం, వెనక్కి పోదాం, లోకంలో కలిసిపోతాం, వెనక్కి పోదాం, ఐగుప్తులు కలిసిపోతాం. ఈరోజు చేయగలుగుతారు. సిగ్గులేని భయపడి ప్రసంగాలు మార్చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగాలు గవర్నమెంట్లు మారేసరికి ప్రసంగాలు మార్చేశారు, టైటిల్ మార్చేశారు, స్పీకర్లు కూడా మార్చేశారు. ఎందుకు? భయం. ఎదుటి ఎవడో బలవంతుడు ఉన్నాడని భయం. ఉంటే నడుతాను, ఉంటే ఆయనకి సాక్షిగా ఉంటాం. పోతే ప్రభుని పక్కన మనం ఎలా అవుతున్నామో ప్రభు సన్నిధిని చేరుతాం. ఏమవుద్ది? మహా అయితే నాగిటి మీద చెయ్యేసి వచ్చాం, ఆ నాగిటి మీద చెయ్యేసిన మన చేతులు పిడికులు కన్నీళ్ళతో తడిసిపోయినా యేసుని ఎరుగన నానము, రాజీ ప్రసంగాలు చేయము, ద్వంద్వ వైఖరి మాట్లాడము, గజకర్ణ గోకర్ణ తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టము. అలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయము. అలాంటి జరిగి ఎవడైనా బోధన మారిస్తే ఆ ఎదుటిన్నవాడు ఉన్నత దేహుడైనా, వాడు ఎంత అధికారైనా ఎదిరించి నిలబడతాం. ఈ పౌరుషం పౌలు గారిలో, ఈ పౌరుషం భక్తులలో, ఈ పౌరుషం ఉన్నతమైన ఆయన పరిచర్యలో, ఆ ఉద్యమం, ఆ రగిలిపోయే స్వభావం ఆయన ఎవరు రేపుతున్నారంటే పూర్వకాలపు భక్తుల చరిత్రలో ఆయన రేపుతున్నాయి ఆయన్ని. నేను అడుగుతున్నాను, ఎవరు మన వాళ్ళు కొంతమంది డిస్కషన్ చేశారు, ఈ సెమినార్కి ప్రవీణ్ అని లేడు, ఎవరిని తీసుకొస్తే జనాలు బాగోతారు. జనాలు బాగా రావడం ఏంటి?
రాకపోతే మానేస్తారు. వాకింగ్ కావాలితే వస్తారు. పవన్ కళ్యాణ్ తీసుకురావాలి ఇక్కడికి, ఎవరిని తీసుకురావాలని అడుగుతాను. ఎవరిని వాకింగ్ కావాలనుకున్నాడు వస్తాడు, అతను తీసుకొస్తారు, ఇతను ఎవరిని తీసుకురాము. రైట్ థియాలజీ మాట్లాడే వంశీ గారిని తీసుకొస్తాం, రైట్ థియాలజీ మాట్లాడే మరొక థియాలజీని తీసుకొస్తాం, థియాలజీలో డాక్టర్స్లో రైట్గా ఉన్నవారిని తీసుకొస్తాం. అవసరమైతే మేమే ఇక్కడ నిలబడి చెప్తాం, మా బట్టలు చింపుకుంటాం, మా గుండెలు బాదుకుంటాం, మేమే ఆవేదనతో వాక్యం చెప్తాం తప్ప ఏ గొట్టంగాన్ని ఏదికి మేము ఎక్కించాం. మన దేవుని వాక్యం నడుతున్నాను. ఎవరైతే నడుతున్నాను, ఎందుకు నడుతున్నాను, ప్రసంగాలు ఎందుకు మార్చాలి? బెదిరించేశారంటే వచ్చి బెదిరించారంట. ఏమైనా బెదిరించారు అడుగుతున్నారు. ఏమైనా బెదిరించారు? వాళ్ళు బెదిరించి మేము వెళ్ళిపోతాం, చచ్చిపోతాం, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, ఇలాగుంటే రేపు పొద్దున్న పగబెట్టి మనమే ఏం చేస్తారు? స్కెచ్ చేస్తారా? మొబైల్ ఆడెవడో నాకు మెసేజ్లు పెడతారు రోజు 4-5 నెంబర్ల నుంచి, స్క్రీన్ షాట్లు రేపు వేపేస్తాను నాకండి. నేను ఇలా మీకు వస్తుంది, మీరు కూడా క్లిక్ చేయకండి. నన్ను ఎవడో కావాలని యాక్ట్ చేద్దామని పిచ్చుకోక ఎవడో నా వెనకాల తిరుగుతున్నావు. ఒకటికి వెళ్ళండి, ఏదో గుంపు ఏడిసింది. మెసేజ్లు పెడుతున్నారు ఏమని, ఇది క్లిక్ చేయండి మీకు 50,000 వస్తుంది, ఇది క్లిక్ చేయండి మీకు 5,000 వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఏంటిని క్లిక్ చేయి, నువ్వు చేయరా అని చెప్పాను నేను అడిగి. ఆడు అనుకుంటున్నాడు ఎదవా, నేను కేవలం పాస్ గా అనుకుంటే సైబర్ క్రైమ్ అని మర్చిపోయి ఎదవా, సన్నాసి ఎదవా. ఇది క్లిక్ చేయి, ఇది క్లిక్ చేయి, ఏటి క్లిక్ చేయి, ముందు వీడియో కాల్ చేయన్నా నన్ను నడుతాను. ఏటి క్లిక్ అంటే ఏదో నడుతాను. మనం నిలబడితే నడుతాను, మన పరువు మీద కొడతారు, కొట్టనే, మన ఆరోగ్యం మీద కొడతారు, కొట్టనే. ఈ ప్రభుత్వాలకి మన క్రీస్తు కొరకు ఎక్కువగా ప్రకటిస్తే మన కుటుంబాలు చెడగొట్టనే. ఏమవుతుంది నడుతున్నాను, ఏమవుద్ది, మహా ఉంటే 60,000 గిర్రం తిరిగితే పోతాం. దానికి దేనికి ఇక్కడ గుడారం వేసి బతికేది? ఈ షెడ్డుకున్న వయసు నాకు లేదు, ఈ రాయికున్న వయసు మనకు లేదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. పౌలు గారు ఎటు పోయినను శ్రమే, అటు పోయినను శ్రమే, ఎక్కడికి పోయినను శ్రమే. ఈ శ్రమలు నువ్వు ఎలా తట్టుకున్నావయ్య అంటే, నా శ్రమలు నేను తట్టుకోవడానికి నాకు ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ క్రీస్తు పూర్వం ఉన్నారు. అందులో ఒక ఆయన మోసే అంటున్నారట. ఏమంటున్నారట? అన్ని ప్రజలు ఎప్పుడు బాధ పెట్టే మాటలు అంటారండి. ఏమంటున్నారు? మేము ఎలా చావలేదు, కత్తివాత ఎలా చావలేదు, యెహోవా మమ్మల్ని ఈ దేశంలోకి ఎలా తీసుకొచ్చును, మా భార్యలు మా పిల్లలు ఎలా కొలబోదురు, తిరిగి ఐగుప్తికి ఎల్లుటకు మాకు మేలు కదని వారితో చెప్పారు. వారు మన ఒక నాయకుడిని నియమించుకుని, మరొక నాయకుడిని నియమించుకుని, మరొక నాయకుడిని నియమించుకుని. ఈ మాటలు ఒక నాయకుడికి ఎలా ఉంటాయండి? ఇప్పటివరకు ఒక సేవ చేస్తున్న ఒక సేవకుని నిలబెట్టి సేవ వారం 10 సంవత్సరాలు ఇక్కడ సంఘాన్ని గడితే, ఇతను ఏదో మీకు నచ్చలేదని ఇతను ఉండగానే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకో పాస్టర్ గారిని పిలుద్దాం అనుకుంటున్నామండి అంటే ఆయనకి ఎలా ఉంటుంది? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? మీకు కూడా తిరిగి, మీకు నీటి బాప్తిస్మాల కోసం తిరిగి, మీ కుటుంబాల చుట్టూ తిరిగి, మీకోసం ప్రార్థన చేసి, మీకోసం అంతా చేస్తే మీకు ఏదో అనుకూలంగా కార్యం జరగలేదని రేపు నుంచి రాకండి పాస్టర్ గారు, ఇంకో నాయకుని మేము ఏర్పరచుకుంటున్నాం, అయినా మీ ప్రసంగాలు మాకు చాలా గొరుగ్గా ఉంటున్నాయి అంటే ఏమనుకుంటాడు? ఎవరో ఒక ఆవిడ జరిగిన విషయమే పాస్టర్ గారు చెప్పారు. నేను చాలాసార్లు చూశాను ఆ వీడియో, నేను కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. జాతి వినండి, సిగ్గు రావాలని చెప్తున్నాను, వినండి. ఓ పాస్టర్ గారిని పిలిచింది, స్థానిక పాస్టర్ గారిని పిలిచి, రిటైర్ అయిపోయింది టీచర్ అమ్మో, మరి నర్సమ్మ మొత్తం మీద రిటైర్ అయింది, డబ్బులు బాగా వచ్చి రిటైర్ అయింది కదా, స్థానిక పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేయండి, దేవుని సేవకి కొన్ని లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. దేని కొరకంటే ఆ ధనాన్ని పరిచర్లో వాడడానికి మీరు ప్రార్థన చేయండి, రేపు ఈ ధనాన్ని హైదరాబాద్లో ఉన్న బడా సేవకుడు ఉన్నాడు, ఆయనకి పంపిస్తున్నాను, ప్రేయర్ చేయండి అందంట. మీకు ఎలా ఉందండి? మీ కళ్ళ ముందున్న సేవకులు మనకు కనబడరు. టీవీల్లోను యూట్యూబుల్లోను మనం తినేసి మింగేసే గజకరణ గోకరణగాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు పంపుతారు. మీరు రోజు సేవ చేస్తున్న ఆయన ఆవిడకి కనబడలేదు, ఎక్కడో టీవీ ఎపిసోడ్లు చేస్తున్న ఆయనకి పంపుతుందంట రిటైర్మెంట్ డబ్బు అంతా. మళ్ళీ ఆ డబ్బుకు ప్రేయర్ ఎవరు చేయాలంట? నన్ను వెళ్ళలేదు ఆవిడ, శివర ప్రార్థన చేసేద్దును ఆవిడకి. తీసుకురావా ఇలాంటి గొడ్డు మొక్కని, విలువ తెలియని మొక్కని త్వరగా తీసిపోయింది, భూమికి బరువు, త్వరగా తీసిపోయి రిటైర్ అయిపోయిన అప్లై తీసిపోని చెప్తున్నాను.
దాని ఏమని ప్రార్థన చేస్తా, నీ కళ్ళ ముందు నీ సేవకుడు ఉన్నాడు, మోసేని ఏడిపిస్తున్నారు చూడండి, ఎంత ఏడిపిస్తున్నారండి. ఆయన నాయకుడు కాదా, ఆయన సేవకుడు కాదా? అరే మీకోసం ఐగుప్తుని వదిలేశాడు రా, మీకోసం సంసారంతో టైం పాస్ చేయలేకపోయాడు, మీ టైం అంతా తన ఫ్యామిలీతో గడిపే టైం కూడా మీతోనే గడిపాడు రా. మీతో నడిచాడు, మీతో అరిశాడు, మీతో కూర్చున్నాడు. మీకు ఆకలంటే అమ్మలాగా ఆహారం అడిగి దేవుని దగ్గర తెచ్చి పెట్టాడు. మీకు దాహం అంటే బండ దగ్గరికి పోయి మాట్లాడమంటే మాట్లాడాడు, బండను కొట్టమంటే కొట్టాడు. మీకోసం అరిగాడు, అరిశాడు, నలిగాడు. రేపో మాపో కానాల్లో అడుగు పెట్టేద్దాం అనుకున్న టయానికి వీళ్ళకి ఏదో కొంచెం ఇబ్బంది కలిగిందంట. ఆ ఇబ్బంది కలిగినందుకు అన్నారట, అన్ఫిట్ అండి ఇతను నాయకుడిగా, లీడర్షిప్ లేదండి ఈయనకి. మరొక ఆయన దగ్గరకు పోదామండి, ఎవరైనా ఉంటే చూడండి, లీడర్ని మార్చేశారంట. ఈ విప్లవం ఏదో బాగా వినండి, ఈ నాయకుడిని మార్చేసే విప్లవం ఏదో ఎర్ర సముద్రం ముందు మార్చాల్సింది. నా మాటలు మీకు అర్థమయ్యలేదు. మనకి మోసే వద్దు, మోసే సరిగ్గా స్పీడ్గా నడిపించట్లేదు, మరొక నాయకుని పెట్టుకుందని ఎర్ర సముద్రం ముందు మార్చాల్సిందే. పరో రథాలతో పాటు మీరు కూడా ఆ రోజే హతమైపోదు. ఎర్ర సముద్రం దాటేశారు, కానాను దాటేశారు, ఫరో రథాలు, క్షమించండి, కానానికి దగ్గర పడిపోయారు, ఐగుప్తిని దాటేశారు, ఎర్ర సముద్రం దాటేశారు, ఫరో రథాలు దాటేశారు. సుఖంగా ఉందిగా, ఇప్పుడు వేరే పాస్టర్ గారు కావాలంటున్నారు. ఇవన్నీ ఎంత గుండెపోటుకుండా ఉంటాయి చెప్పండి. పైగా వాళ్ళు అంటున్నారట, అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువ, ఉపన్న కుమారుడైన కాలేబు బట్టలు చిప్పుకొని ఇశ్రాయేలు సర్వసమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశం మనలను చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశము ప్రజలకు భయపడకుడి, వారు ఆహారం అగుదురు, వాళ్ళ మనల్ని తినడం కాదు. దేవుడు మన పక్షాన్ని ఉంటే చెప్పండి, మనమే వాళ్ళు తినేస్తాం, కంగారు పడకండి అన్నాడు. తినేమంటే లెటర్కి తినేస్తారని కాదు, మందే విజయం అండి. లేదు వాళ్ళ దృష్టికి మనం మిడతల వల్ల ఉన్నామంటే, రే మిడతల పక్షాన్ని యెహోవా ఉంటే విజయం మిడతలదే. ఎదురుగున్నది ఎలాంటి సింహమైన మిడతల పక్షాన్ని యెహోవా ఉంటే విజయం మిడతలదే అవుద్ది. ఎదురుగున్నది ఎర్ర సముద్రమైనా, ఎదురుగున్నది ఫరో సైన్యమైనా, ఎదురుగున్నది బండైనా, కొండైనా, మెట్టైనా, సమూహమైన ఏదైనా, దేవుడు మన పక్షమునుంటే మనకి ఎవడు విరోధి? నిలబడ్డారట, మాట్లాడారట, పతిమలాడారట, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, దయచేసి మా మాట వినండి, యెహోవా తోడు, దేవుడి మీద ఒట్టే చెప్తున్నాం, మీరు వాళ్ళకి భయపడకండి. సర్వ సమాజం వారికి చెబుతుంటే వాళ్ళు అన్నారట, రాళ్ళ తీసి కొట్టి చంపేయాలనుకున్నారంట. ఇవన్నీ ఎవరు భరించారంటే చెప్పండి, పౌలు గారు భరించారట, క్షమించండి, మోసే గారు భరించారట. ఇప్పుడు చెప్పండి, సేమ్ సీన్ పౌలు గారికి జరిగిందా లేదు చెప్పండి. అక్కడ పెద్దల్ని మోసే గారు నిలబెట్టాడు, తిరగబడ్డారు. ఏబిసిలో, ఆసియాలో ఈయన కూడా పెద్దలను పెట్టాడు. ఏం చేశారు చెప్పండి? ఒక్కడ కూడా నా పక్షాన్ని నిలబడలేదని అపోస్తల కార్యంలో ఆయన సెలవు ఇచ్చాడు. ఒక్కడు కూడా నా పక్షాన్ని నిలబడలేదు, అందరూ వెళ్ళిపోయారు. నేను నిలబెట్టిన స్పీకర్ నా మీద తిరగబడ్డారు, నేను నిలబెట్టిన పెద్దలు నా మీద తిరగబడ్డారు, నేను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు నా మీద తిరగబడ్డారు. గతంలో మోసే మీదకి ఎలా తిరగబడ్డారో పౌలను నా మీద కూడా అలాగే తిరగబడ్డారు. ఈ రోజుకి నేను సేవ చేస్తున్నానంటే మోసేకు తోడున్న దేవుడు ఈ దేన సేవకుడైన పౌలు కూడా తోడున్నాడు. ఆయన సేవలు ఆయన ఊహించుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరి మీద ఎవరు తిరగబడ్డారు నేను వచ్చి టైం లేదు కనుక ఇంకొన్ని వచనాలు దాటేస్తున్నాను. నేను అహరోను మిరియాములు తిరగబడ్డారు. ఎవరు అహరోను? అన్ఫిట్ లీడర్, అన్ఫిట్ లీడర్, అన్ఫిట్ లీడర్. ఎవరు మిరియాం? మోసే లేకపోతే మిరియాం సౌండ్ ఎక్కడది? మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు అహరోన్? ఎవరు చెప్పండి? 10 రోజులు మనుషులు నడిపించవై అంటే 10 రోజులు నడిపించలేని పెద్ద మనిషి తిరిగి వచ్చేసరికి బంగారు దూడం చేసిన అన్ఫిట్ నాయకుడు అహరోన్. అలాంటి అహరోన్ అన్నాడట, రేపు నుంచి నీతో ఉండవరా మేము,
వాళ్ళ అక్కందంట, రేపు నుంచి మీతో ఉండవరా మేము, నీ పాటలు నువ్వు పడరా, మేము పోతున్నాం అన్నారంటే ఈ పెద్ద మనుషులు ఇద్దరు. అప్పుడు మోసేకి వయసు అయిపోయింది. ఎందుకు మోసే మీద తిరగబడ్డారంటే ఆయన పర్సనల్ మ్యారిటల్ లైఫ్లోకి ఏలెట్టారు. మోసే పర్సనల్ మ్యారిటల్ లైఫ్ తన మ్యారేజ్ లైఫ్లో ఏలెట్టాను. వీళ్ళెవరు? దేవుడు అన్నాడు, నా సేవకుడైన మోసే నేను చూసుకుంటా, మధ్యలో కామెంటరీ చేయడానికి మీరెవరు? నిందలు మోపడానికి మీరెవరు? వాళ్ళన్నాడు, నువ్వు వాళ్ళ అన్నవైనా నా కుమారుని అనడానికి నువ్వెవడవి? మోసే ఎంత తగ్గించుకున్నాడు చెప్పనా? ఏ అక్క అయితే నదిలో కాపాడిందో ఆ అక్కకి మాట అవుతానన్నాడో ఆ నోరే మోసేకి వ్యతిరేకంగా లెగిసిందంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరం బాగానే ఉన్నాం, ప్రస్తుతానికి ఉండే కొద్ది ఎలా ఉంటాం కూడా తెలియదు. గతంలో ఉన్న స్పీకర్లు ఇప్పుడు లేరు, ఇప్పుడున్న స్పీకర్లు గతంలో లేరు. ఏమయ్యారు? ప్రతి తరంలో ఈ సనుగుల బ్యాచ్ ఉంటుంది, ఈ శనగల బ్యాచ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి జనరేషన్లో ఈ సనుగులు శనగల బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఉంటుంది ఎందుకు? గుంపులు కట్టడానికే ఏడుస్తారు వీళ్ళు. 4 రోజులు ఉన్నాం, సేవ చేసుకుని పోతామని ఉండదు. ఆదరబెదరగా ఎక్కడ తిరిగి మేము ప్రసంగాలు చెప్పుకుని, ఆదరబెదర ఎక్కడ తిరిగి మేము అక్కడ బాప్టిజం తెచ్చుకుని, ఆదరబెదర తిరిగి మేము అక్కడ వంటల దగ్గర చూసుకుంటే, ఆ టైంలో ఉన్న కొంతమంది అక్కడ చుట్టూ తిరిగి అక్కడికి పోయి నెంబర్లు తీసుకుని వాళ్ళకి గ్రూప్ పెట్టి, ఆ గ్రూపులో మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వాళ్ళకి మళ్ళీ లీడర్ అయ్యి వచ్చే సంవత్సరం నుంచి మీరు సెమినార్కి రాకుండా అన్నారంటే ఈ స్పీకర్లో. తర్వాత తెలిసింది నాకు, ఇలాంటి దుర్మార్గపు యాదవనా ఫోటో వేసుకున్నది మేమని. ఇంత పక్షపాతి పసరగొల్లడి పెట్టిన తర్వాత తెలిసింది నాకు. తర్వాత అడిగితే ఎంత నేగ్గా ఆడపిల్ల చెప్పినాడు, ఇంత సన్నాస ఆలోచనలా పైపేసుకు నాకు అనిపించింది. అలా కాదు, ఇలా కాదు, బుజ్జగించి కొంచెం నాయకత్వ లక్షణం ఇలా ఉండాలి, మనం ఇలా చేద్దాం, ట్రావెల్ చేద్దాం బ్రైట్గా. నువ్వు మాట్లాడి నేను ఆనందించాలి, నేను మాట్లాడి నువ్వు ఆనందించాలి, అందరం కలిసి సేవకులుగా మనం ఆత్మలు రక్షించాలి. మీరు ముందా నేను ముందా, మీది ఫస్ట్ నాది ఫస్ట్, ఇదంతా మనకు వద్దు. ఒకవేళ నేను తిట్టినా మీరు పడండి, మీరేమన్నా నేను పడతా, మనం కలిసి కొట్టుకున్నా తిట్టుకున్నా పరిచర్య చేసుకుంటూ ముందుకు పోదాం, ఉండండిరా అంటే అన్నారట. అలా నోలు వస్తాయి, నేను రానన్నాడు పెద్ద మనిషి. ఏమనాలి చెప్పండి? ఇప్పుడు జరుగుతున్నవి కొత్త ఏం కాదు, ఆల్రెడీ ముందు భక్తులకి చెప్పండి, జరిగినవే మనకు జరుగుతున్నాయి. పౌరుషం ఉన్నవాడు, తీవ్రత ఉన్నవాడు, సేవాభారం ఉన్నవాడు ఎన్ని జరిగినా చెప్పండి, ఆ సేవ వదిలి ఎక్కడికి వెళ్ళడు. అందుకే మోసే గారు నేర్పించారు. ఎవరెవరు తిరగబడ్డారు? బయట వాళ్ళు తిరగబడ్డారు, సొంత వాళ్ళు తిరగబడ్డారు, జాతి ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు ఎవరు తిరగబడ్డారు? అన్నయ్య అక్క తిరగబడ్డారు. ఆయన ఏదో మ్యారేజ్ కూడా వీళ్ళకి ఎందుకండి? తిరగబడి నీ నాయకత్వం మాకు అవసరం లేదని తిరగబడ్డారట. తిరగబడి ఏమి సాధించారు? ఉన్నతంగా సేవ చేసేవాడి మీద తిరగబడితే ఏమి సాధిస్తారు? మంచం పడతారు. ఏమి సాధిస్తారు చెప్పండి? కుష్టి వచ్చేసింది వాళ్ళకి, శరీరం పాడైపోయింది వాళ్ళకి. ఏమనుకుంటున్నా? నిజాయితీగా సేవ చేస్తున్న వాడిని మీదకి తిరగబడినా, ఒక మాట అన్నా, కాళ్ళు చేతులు ఎన్ని పూసలు ఎరగొట్టి కూర్చోబెడతాడు. ఏమనుకుంటున్నారు? మీరు నిజాయితీ సేవ చేసుకున్న వాడిని తిరగబడకండి. మీకేమన్నా అనిపిస్తే ప్రార్థన చేయండి, మీకేమన్నా అనిపిస్తే సహాయం చేయండి, మీకేమన్నా అనిపిస్తే కలిసి నడవండి. మీకు కుదరలేదా? మీ పరిచయం మీరు ఏదో చూపించి పరిచయం ద్వారా సమాధానం చెప్పండి. లేనిపోనివన్నీ చేసి మోసేకి వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా, పౌలుకి వ్యతిరేకంగా నిలబెడితే ఏమైంది? కన్నీరుమయమైపోయింది. కొంతమందిని భూమి విడిపోయి మింగేసింది, కొంతమందిని నేల విడిపోయి చంపేసింది, కొంతమందికి కుష్టి వ్యాధి వచ్చి నశించిపోయారు, కొంతమంది రకరకాలుగా జీవితంలో కాలగర్భంలో కలిసిపోయారు. నేను ముగిస్తున్నాను త్వరగా. తర్వాత ఇర్మియా అన్నాడు. ఇర్మియాని ఏం చేశారు? తక్కువ మెజారిటీలో సత్యం చెప్పేవాడు ఇర్మియా, ఎక్కువ మెజారిటీలో అబద్ధం చెప్పేవారు ఇర్మియాకి వ్యతిరేకంగా ఉన్న స్పీకర్. ఈయన ఒక్కడే ఒకవైపు, 100 మంది ఒకవైపు.
ఎరిమి వచ్చి ఏమంటాడంటారే, మీరు సుఖాలకి మరిగారు, మీరు ఇలాగ ఉంటే మన ధాన్యపు కొట్లు, మన పంట పొలాలు, మన సంతానం మీద దేవుడు ముద్ర అయిపోతున్నాడు. ఆకలిని బిగించేస్తాడు, మేఘాలను బిగించేస్తాడు, పక్షులు సమసిపోతాయి, సముద్రపు గోస పెరిగిపోద్ది, మీరు ఇలాగ ఉంటే భూమి పండడం మానేస్తుంది, మీరు బలులు, నైవేద్యాలు, విగ్రహాచారాలు, అలౌకికమైన విషయాలు మీరు మళ్ళీతే దేవుడు మిమ్మల్ని కొట్టక తిరిగి కొట్టి 70 సంవత్సరాలు తీసుకెళ్ళి బబులోనికి అప్పగించేస్తాడు, అస్సూరుకి అప్పగించేస్తాడు దేవుడు పక్షాన యెరెమీయా చెబితే, ఈ 100 మంది స్పీకర్లు వచ్చి అన్నారట, ఆ కుర్రాడు ఇప్పుడు అలాగే చెప్తాడు కానీ మన దేవుడు ప్రేమమయుడు అన్నారంట. అనగానే ఇవ్వండి ప్రసంగాలంటే, ఎందుకంటే అలాగా ఆ యెరెమీయా అస్తమాల అలాగ అరిచి చెప్తాడు, మన దేవుడు ప్రేమమయుడు, మన దేవుడు కరుణామయుడు, మీ పిండి పిసుగు తొట్టెయు, చెప్పండి, మీ బుడ్డులో నూనెయు సమృద్ధి గుడును, మీ గుడారంలోనికి ఏ తెగులు రాదు, యెహోవా రాఫా అనగానే ఆమేన్ వెళ్ళిపోయారట. వెంటనే నెక్స్ట్ ప్రసంగం అయింది, ఎవరిది? యెరెమీయా గారు లేచి అన్నాడట, నీ పిండి పిసుగు తొట్టె ఎగిరిపోద్ది, చెప్పండి, నీ బుడ్డులో నూనె ఎగిరిపోద్ది, నీ డిప్ప పగిలిపోద్దని ఈయన ప్రసంగం చెప్తున్నాడు. ఎవరు? యెరెమీయా. ఆయన ప్రసంగం చెప్తే మళ్ళీ వచ్చారట, అన్నీ అలాగే చెప్తాడు. మీరు మార్కండి, 100 మంది చెప్పిన అబద్ధం నిజమైపోతుంది, ఈ ఒక్కడు చెప్పిన నిజం మాత్రం అబద్ధమైపోతుంది. యెరెమీయా ఇసుకుపోయి అన్నాడు, దేవా నా వల్ల అవ్వట్లేదు ప్రభు ఈ పరిచయం చేయడం, అబద్ధాలు చెప్పే వాళ్ళకి బలం ఎక్కువ ఉంది, నిజం చెప్పేవాడికి నా పక్షాన బలం తక్కువ ఉంది, ఇసుకొచ్చేస్తుంది, నువ్వేమో చెప్పమంటావు. వాళ్ళు ఏమిటంటే ఈసారి ప్రసంగం స్టైల్ మార్చి యెరెమీయా ఇలా రా అన్నాడట. యెరెమీయా ప్రసంగం చెప్తుంటే కింద కూర్చొని జోకులు వేస్తున్నారంటే ఎవరి మీద? యెరెమీయా మీద. ఏకులు మాటలు, ఏకులు జోకులు, ఏకులు చేష్టలు, ఏకులు మాటలు, ఆయన రకరకాలుగా అబ్యూజ్గా మాట్లాడు. యెరెమీయా మాటల్ని, ఆయన సేవని ఎటకారం చేయడు, ఏకిలి మాటల చేత యెరెమీయాని ఏడిపించారంట. ఎంత బాధించాలంత బాధించారంటే యెరెమీయాని. ప్రభా నువ్వు చెప్పమంటావు వెళ్ళండ్రో, వీళ్ళు నన్ను ఎటకారం చేస్తారు. మొన్న ఏం చేశారు తెలుసా ప్రభా, నన్ను తీసుకెళ్ళి చంపేయాలని నన్ను నూతులో కూడా ఇసిరేయడానికి వీళ్ళు రెడీ అయిపోయారు ప్రభా. నువ్వు చెప్పమంటే వీళ్ళన్నారు ప్రభా, నన్ను ఎంతగా ఏడిపించారు తెలుసా, మొన్న నన్ను ఏకంగా దొమ్మిగా కొట్టి చంపేద్దాం అనుకున్నారు ప్రభా. నువ్వేమో ఉన్నదన్నట్టు చెప్పమంటావు, నేను ఉన్నదన్నట్టు చెప్తాను, అక్కడ మారడం, పైపెచ్చుకు నాకు శత్రువులు పెరిగిపోతున్నారు. అయితే స్టైల్ మార్చి ఇలా రా, ఆ కర్ర తీసుకున్నాడు, తొడపైకి ఎత్తాడు, ఆ కర్రను ఒకేసారి ఆ తొడకేసి ఇలా ఇరిసి ఒకేసారి ప్రపంచానికి, నీ ప్రజలకు చూపించి, మాట వినకపోతే దేశాన్ని ఇలా 2 ముక్కలకు ఇరిసేస్తానంటున్నానని దేవుడు చెబుతున్నాడు. ప్రాక్టికల్గా కర్ర ఇరిసి చూపించాలన్నాడు. అలా ఇరిసి చూపించి ఇలా ఇరిసేస్తా అంటున్నాడు దేశాన్ని 2 ముక్కల కంటే. మొత్తం ప్రసంగం విని అన్నారంట, అలా ఎర్రలే మా తెలుసు అన్నారంట. వీళ్ళకి ప్రేమమేడు ఎక్కువైపోయాడు. ఎవరికి? ప్రసంగాలు అలా ఉన్నాయి, మీరు కావాలని చూడండి. ఆదివారం కానీ, పబ్లిక్ మీటింగ్లు కానీ, యూట్యూబ్ మీటింగ్లు కానీ, మీరు ఏదైనా చూడండి. బ్లెస్సింగ్ స్పీకర్స్ ఎక్కువ ఉన్నారా, సత్యం చెప్పి మన క్యారెక్టర్ని సరి చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? చెప్పండి. ప్రాస్పరిటీ బ్లెస్సింగ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకే జనాలు బాగా వెళ్తారు. చెప్పాడు వినలేదట, మళ్ళీ చెప్పాడు వినలేదట, ఈసారి స్టైల్ మార్చి ఇలా రా యెరెమీయా, ఈసారి కొండ తీసుకో, ఆ కొండ పగలగొట్టు, ఆ కొండ పగలగొట్టి చూపించుకో. కొండ పగలగొట్టి పెంకులు పగలగొడతా అంటున్నాడు మారకపోతే. అంటే మొత్తం ప్రసంగం విని ఆ కొండ పెంకులు అన్నీ చూసి అన్నారట, అలా పగలగొట్టలే మా తెలుసు అన్నారు. ఇసుకుపోయాడు, బాధపడిపోయాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, యెరెమీయా గ్రంథం ముగిద్దాం త్వరగా. యెరెమీయా గ్రంథము 20వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి, యెరెమీయా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి, యెహోవా నీవు మమ్మల్ని ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నువ్వు బలవంతము చేసి నన్ను ప్రసంగికుడిగా తయారు చేసి నన్ను ముందుకి గెలిచితివే. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఒక్కడైనా నా మాట వింటున్నారా? నా మీద జోకులు వేస్తున్నారు, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, నన్నే తప్పుపడుతున్నారు నేను ప్రసంగం చేసినందుకు. ఎలాగంట అలాగంట. యెరెమీయా చెప్పినట్టు 70 సంవత్సరాలట మన చెరగదీసిపోతే నా మీదే ఎటకారపు మాటలు మాట్లాడుతున్నారు ప్రభువా. ఎలాగనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారము జరుగుతున్నది, దోపిడీ జరుగుతున్నది, ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును,
దినమెల్లా యెహోవా మాట నాకు అవమానం ఆయాసానికి హేతువైను. నేను ప్రసంగాలు చెప్తున్నందుకు నా మీదకి బలవంతంగా వస్తున్నారు, నేను ప్రసంగాలు చెబుతున్నందుకు నా మీద దౌర్జన్యంగా వస్తున్నారు, నన్ను దోచుకోవడానికి దోపిడీగా నా మీద పెడుతున్నారు. కేవలం ఎందుకు నాకు ఇంత అవమానం హేతు అవుతుందంటే నీ సువార్త చెబుతున్నానని, ఉన్నట్టు చెబుతున్నానని, నీ మాటలు చెబుతున్నానని. అందుకే ఆయన పేరు నేను నేను డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రసంగాలు చేసే కన్నా, వీళ్ళతో మాటలు పడే కన్నా, ఇంత సేవ చేసి తిట్టించుకునే కన్నా, వీళ్ళ మేలు కోరి ఎన్ని ప్రసంగాలు చెప్పినా వీళ్ళ బుర్రకి ఎక్కకపోయినా ఇక ఆ దేవుడి పేరు ఎత్తనో. రేపు నుంచి నేను ప్రసంగాలు ఆయన నామాన్ని బట్టి ఇంకా ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయానికి అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మోయబడినట్లున్నది. నేను మోర్చి ఇసుకి ఉన్నాను. ఇక చివరికి డిసైడ్ అయిపోయాను, ఇంక చెప్పకుండా ఉండలేకపోయాను. ఇది అర్థమవుతుంది కానీ ఇది అనుభవాల్లో అర్థమవుద్ది. ఎలాగో చెప్పనా, ఇప్పుడు నేనే ఉన్నాను. రాత్రి సురేష్ని చాలా గట్టి తిట్టాను నేను. అంటే ఆయన తిట్టలేదు, అది వెనకాల ఎవడో ఉన్నాడని తిట్టాను నేను. మనిషికి బాగలేదు, పరిగెట్టుకు వెళ్తున్నాం. ఆ మనిషి ఏమో నన్ను ఎంఆర్ఐ స్కాన్లకు ముందు దూరమంటుంది. నన్ను అక్కడ రకరకాలుగా ఇసుగ్గా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ నాకు ఇబ్బందికరంగా ఉంటుంటే ఈ లోపల వీడు ఫోన్ చేసి, అన్నయ్య బిల్లు వేస్తారా, వీడు పెరుగు బకెట్లకి బిల్లు వేస్తారా, ఎవడరా నేను బిల్లు అడిగేది టైంలో. అప్పుడు 10:30 అయింది. ఆయన ఎవడో సంటేస్తున్నాడు వెనకాల. నాకు అర్థమైంది, ఎవర్రా ఏ దుకాణంలో కూర్చొని ఎవర్రా నేను ఇబ్బంది పెడుతున్నా. ఒరే మనిషికి పోలేదని వెళ్తుంటే నీకు అడుగు. నేను ఎంత గట్టిగా అరిసాను అంత గట్టిగా అరిసాను. నా తమ్ముడు కాబట్టి సైలెంట్ అయిపోయాడు. అది ఎవడైనా అయితే పాడు కోపకించి వెళ్ళిపోదురండి. ఏం అనలేదండి, లాస్ట్ ఇయర్ ఏం అనలేదండి. నేను ఎవరి మీదో కోపపడ్డాను. కోపం నుంచి కొంతమంది మానేశారు. మానేస్తే ఆగిపోద్దా? ఎంత గ్రాండ్గా జరుగుతుందో చూడండి. మీరు మానేస్తే ఆగిపోద్దా? రైస్ అదిరిపోయింది, కర్రీ అదిరిపోయింది, రొయ్యలు గోంగూర అదిరిపోయినాయి, ఇప్పుడు చికెన్ అదిరిపోద్ది. సేవలో నడుతున్నాడు, సేవలో అర్థం చేసుకున్నాడు, మాట పడతాడు, ఇబ్బంది పడినా ఓర్చుకుంటాడు, వాడు తిట్టినా పడినా పడతాడు, వాడికి ఓర్చుకుంటాడు. ఒకవేళ ఇప్పుడు ఏదో అన్నారని ఈ జనాలు మీరే నన్ను అన్నారనుకోండి, నాకు ఏదో ఇబ్బంది కలుగుతాయని మానేసాను అనుకోండి, ఈ ప్రసంగాలు ఏంటి, ఏదో మంచి చెప్తే నా మీద తిరగబడతారు. గైడ్ చేసిన వీళ్ళకి నచ్చదని నేను మానేసి మళ్ళీ నా ఉద్యోగం ఇంకా రెడీగా ఉంది. నా ఉద్యోగంలో నేను మళ్ళీ జాయిన్ అయిపోయి మళ్ళీ నేను ఉద్యోగానికి పోతే నా మనసు ఏమంటుంది చెప్పనా? ఈ ఉద్యోగం కన్నా చెప్పండి దేవుని ప్రజలతో చెప్పండి శ్రమ అనుభవించుటే మేలని నా మనసు మళ్ళీ ఎక్కడ తిరుగుతుంది చెప్పండి. నిజంగా సేవ రెండోటి నిజానికి అప్పుడప్పుడు బయట పోవాలనిపిస్తుంది, అప్పుడప్పుడు దూరంగా పోవాలనిపిస్తుంది, అప్పుడప్పుడు ఉండకూడదు అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఈ తలపోట్లు చిరాకు వచ్చేది. ఇందాక నాకు అనిపించింది వీళ్ళిద్దరితో కచేరీకి పోతే బాగుంది అనిపిస్తుంది. అక్కడ అది రాక మీ ప్రాక్టీస్ ఎప్పుడు చెప్పండి, నెక్స్ట్ నేను జాయిన్ అవుతాను. నిజంగానే ఈ ప్రసంగాలు వాళ్ళు వేయరు, ఇది రాదు. సురేష్ అని ఏమన్నారు, 5 రాజమండ్రి పోయాడు, ఇది రాదు. దీనికన్నా శుభ్రంగా మూలపోయి ఎదురు పాటలు పాడు కూడా బెటర్ అనిపించింది నాకు. ప్రతి ఏడాది నాకు టెన్షన్ తెచ్చేస్తారు, నాకు కోపం ఎక్కువ, నేను దేవుళ్ళకి వచ్చి చాలా తగ్గించుకున్నావు, ఇంకా ఏదోలాగా ఇబ్బంది పెడతాను అడుగుతున్నాను. అప్పుడే అనిపిస్తుంది ఎందుకురా ఈ తలపోట్లు, ఈ సేవ చేసి ఇవన్నీ అనిపించుకోవడం, ఇవన్నీ ఎంత ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ ఎంత ఖర్చు చేసి 15 లక్షలు 16 లక్షలు అవుతుందండి. ఇంత చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది దొంగల్లా మనల్ని చూస్తే ఏమనిపిస్తుందండి? ఇది చేసే కన్నా మానేయడం బెటర్ అనిపిస్తుంది. కానీ సేవకుడిగా మానేసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది చెప్పనా? నేను ఎంత మానేసి నేను బుర్జ్ ఖలీఫ్లో రూమ్ తీసుకునే సుఖంగా ఉన్నా, నేను ఫారెన్ పోయి అక్కడ సెటిల్ అయిపోయి సిటిజన్షిప్ నేను తీసుకున్నా, మళ్ళీ నా మనసు ఏమంటే చెప్పనా, రే నీకు ఏముందిరా ఇక్కడ తృప్తి అని చెప్పి మళ్ళీ నా మనసు ఎక్కడ లాగుతుంది చెప్పనా? ఆ నిందలే బెటర్ అని మళ్ళీ అక్కడ లాగుతుంది. ఎర్మియా ఫీలింగ్ అదే. ఎర్మియా ఏమంటున్నాడంటే, నీ పేరు చెప్పకూడదు అనుకున్నాను, ఇక ప్రసంగాలు మానేద్దాం అనుకున్నాను, ఇక ఏర్చి ఇక మానేద్దాం అనుకున్నాను. కొన్ని రోజులు మానేసాక అర్థమైంది చెప్పకుండా ఉండలేనని చెప్పండి, తెలిసిపోయింది. అందుకే తిట్టారని మళ్ళీ వచ్చి చెప్పండి ప్రసంగాలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇది ప్రతి నిజమైన సేవకుడికి ఉండే ఉన్నతమైన అనుభవాలు, గుర్తుపెట్టుకోండి. ప్రతి సేవకుడికి ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది అనవసరంగా ఈ సేవలోకి రాకపోతే నాకు ఇంతమంది శత్రువులు ఉండరు అనిపిస్తుంది.
చక్కగా ఉద్యోగం చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళి కలే మెతుకులో తిని పిల్లలు ఉంటారు ముద్దెట్టి భార్య ఉంటే దానికి ముద్దెట్టి చక్కగా లైఫ్ అలా గడిపేసి అందంగా అయిపోద్ది లైఫ్. ఈ మాటలు దేనికి, అన్నీ దేనికి? చక్కగా ఒక అందమైన ఇల్లు కట్టుకుని అలా టూర్కి వెళ్ళి వారానికి ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి ఓ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చుకుని చక్కగా తినేసి పొట్టలు పెంచుకుని భుజాలు పెంచుకుని తిరిగితే అంతకన్నా ఆనందంగా ఏముంది? కానీ నిజమైన సేవడికి అలా వెళ్ళినా మళ్ళీ ఎక్కడ లేకపోతే చెప్పనా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాగుతారు. నాకు గొప్పగా నేను చెప్పట్లేదు, కానీ నాకు నిద్రలాకి కన్ను పోతుందేమో అనిపిస్తుంది త్వరలో. నిజంగానే మనవరకు ఇలా పోయి దేవదూతలాగా ఇలాగ ఏదో అది వెలుగు అలా వెళ్ళకూడదట. మొన్న మెడికల్ చెప్పారు ఇలా వెళ్ళకూడదట. ఇప్పుడు ఇలా పోతుంది కెరటంలా కింద. నాకు అప్పుడే 4 రోజుల నుంచి అలా రాకూడదు. డాక్టర్ అమ్మ చెప్పింది, నీకు అలా వచ్చిన లక్షణం మీరు వెంటనే రండి, మీ సూప్ ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. నాకు అనిపిస్తుంది ఎఫెక్ట్ అవుద్ది. అది ఎందుకు వస్తుందో తెలియదు. ఇలా అలల కడలి అలా వస్తుంది. అది అలా నేను మూసినా అలా తిరుగుతుంది. ఇప్పటికీ నాకు ఏదో ఒక ర్యాక్ ఇలా పడినట్టు నాకు అనిపిస్తుంది. అంటే పోతాయి, కళ్ళు పోతాయి, ఆరోగ్యం పోతుంది, పరిస్థితులు పోతాయి, మనుషులు పోతారు. అయినా నిజమైన సేవకుడి యొక్క జాయ్ఫుల్ లైఫ్ ఎక్కడో చెప్పనా? పరిచర్యలో ఉంది, గుర్తుపెట్టుకో. అందుకే పౌలు గారు అంటున్నారు, దీనులను ఆదరించాడు. చరిత్రలో మోసేను ఆదరించాడు. సొంత వారి తిరగబడితే మోసేను ఆదరించిన దేవుడు ఎకిలి చేస్తుంటే యెరెమీయాను. నేను ముగిస్తున్నాను. ఆ పిక్చర్లో మీరు చూస్తున్నారు, మళ్ళీ చూద్దరు కానీ పాట మర్చిపోకుండా మనం సిగ్నేసాం వెళ్ళిపోదాం. యెరెమీయాని మీరు చూడండి, మీరు ఇంటికి వెళ్తే చదవండి, నిజంగా మీరు మనసు పెట్టి చదవండి. యెరెమీయా ప్రసంగాలు చెబుతాడు, ఒక్కడ వినరు. దేవుడు కొడతాడు అంటే కొట్టడరా యెరెమీయాని ఇలాంటి ప్రసంగాలు చెప్పుకో చంపబడతాం బావిలో ఏమనుకుంటామని యెరెమీయా మీద తిరగబడ్డారు. యెరెమీయా చెప్పింది జరిగింది. బాబిలోనియన్స్ వచ్చారు, అశ్షూరియన్స్ వచ్చారు, దారుణంగా దేశాన్ని ముట్టడేసేస్తారు. యెరూషలేము మందిరాన్ని తగలెట్టేశారు. మీరు చూస్తున్నారుగా, యెరూషలేము మందిరాన్ని తగలెట్టేశారు. చిన్న పిల్లల్ని చంపేశారు, ఆడవారిని చంపేశారు, వృద్ధులను చంపేశారు, మనుషులను చంపేశారు. యెరూషలేములో రక్తం ఏర్లై పారుతుంది. ఆ రక్తపు మడుగులో యెరెమీయా మోకాలు వేసి ఇలా అంటాడు, దేవా నువ్వు ఎంతైనాను నమ్మదగిన వాడివి అన్నాడు. మేము చెప్పాం వాళ్ళు లేదు, నువ్వెంతైనా నమ్మదగిన వాడి. నా కళ్ళ ముందు నా మనవరాల వయసు ఉన్న వాళ్ళు చనిపోయినా, నా కళ్ళ ముందు నా ప్రియులు చనిపోయినా, నా కళ్ళ ముందు నాకు కావాల్సిన వారు చనిపోయినా, కుటుంబం చనిపోయినా, ఒక్క మాట కూడా నిన్నను, నా ఆరోగ్యం నా కళ్ళ ముందే పోతున్నా, ఒక్క మాట కూడా నన్ను. ఎందుకంటే ఈ రక్తపు మడుగులో మోకాళ్ళే చెబుతున్నా, నువ్వెంతైనాను నమ్మదగిన వాడివి. ఎకిలి చర్యల్లో యెరెమీయా పక్షాన్ని నిలబడింది ఆ యెహోవా. ఈ ఒంటరి సేవకుడైన పౌలు పక్షాన్ని నిలబడేది కూడా ఆ యెరెమీయా పక్షాన్ని నిలబడిన ఆ యెహోవాయే, నజరుడైన యేసుడు. నిలబడతాడు, పిలిచిన వాడు, నమ్మదగిన వాడు నిలబడతాడు. నేను ముగిస్తున్నాను. గిద్యోను, ఈ సాంగ్లో ఈ క్యారెక్టర్లన్నీ మీరు చూస్తున్నారు. గిద్యోను ఏం చేస్తాడు? గిద్యోను ఎవరు? ఒక రైతు, ఫార్మర్. యుద్ధాలు చేయడం వాళ్ళకి తెలియదు. ఒక రైతు ఒక ఫార్మర్తో దేవుడు ఫైట్ చేయించాడంటే ఏమనుకోవాలి? గిద్యోను పిరికోడు అన్న కారణం ఏంటి చెప్పిన? రాత్రులు పోయి ధాన్యం దులుపుకుంటే ఆ టైంలో పిలిచాడు ఎవరిని? గిద్యోను. రా గిద్యోను, నీతో యుద్ధం చేస్తా. ఈ ఫిలిస్తీన్లు మోయాబీలు ఏం చేస్తారో నా పిల్లల పక్షాన్ని నేను ఫైటర్గా మారుస్తానంటే నా వల్ల అవుతుంది ప్రవ్వా, నన్ను నిలబడతా ఉండా, నాకేమైనా గుర్తులు కావాలి, 2-3 గుర్తులు ఇవ్వంటే ఆ మంచు గుర్తులు 2 అడిగాక అప్పుడు కూడా దేవుడు ఓపికగా పరీక్షించి నిన్ను నిలబెడతా, నీ ద్వారా ఈ ప్రజల మీదకు తోడ కొట్టిస్తా, నేను నిలబెట్టి వీళ్ళ మీద విజయాలు ఎగరేస్తా. రా గిద్యోను అంటే పిరికి వాడిని పరాక్రమశాలిగా మార్చేశాడు. గిద్యోన్ని పిరికివాడిని పరాక్రమశాలిగా మార్చేశాడు. తర్వాత దానియేలుని 17 ఏళ్ల వయసులో ఆయన తీసుకెళ్లి ఆ రాజు బల్ల ముందు పడేస్తే 17 ఏళ్ల వయసు, ఆ 17 ఏళ్ల వయసులో పడేస్తే ఆ అబ్బాయికి భోజనం పెట్టారట. అది పేరుకు రాజు భోజనమే, కానీ అది విగ్రహాల భోజనం. అది రాయల్ ఫుడ్డే, కానీ అది విగ్రహాల ఫుడ్, ఐడల్ ఫుడ్. అది 17 ఏళ్ల వయసులో కుర్రాడు అన్నాడట, భోజనం పక్కకి తోసాడు, అక్కడి నుంచి లేచాడు, పక్కకు వచ్చాడు, కడుపు చేత పట్టుకున్నాడు. అవన్నీ మీరు చూస్తున్నారు. మోకాలు లేచాడు,
నీతి కొరకు ఆకలి దప్పులుతుంటాను తప్ప ఆ ఐడియల్ ఫుడ్ ఎంత రాయల్గా పట్టినా తిననగాక తిన్నని 17 ఏళ్ల కుర్రోడు దానియేలు దేవుని కోసం ఆకలి దప్పులతో నలిగిపోయాడు. అక్కడితో అయిపోయిందా? 17 ఏళ్ల వయసులో పరీక్షించిన దేవుడు 70 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ రోజు 17 ఏళ్ల వయసులో భోజనం బల్ల దగ్గర పరీక్ష. ఇప్పుడు ఈయనే భోజనం అయిపోయే సింహాల బోనులో పరీక్ష. 17 ఏళ్ల వయసు ఎప్పుడు, 70 ఏళ్ల వయసు ఎప్పుడు? అంటే మన దేవుడితో వచ్చిన కొనబెట్టి చెప్తున్నా, నువ్వు చచ్చిపోయే వరకు నీ లైఫ్కి సవాల్ ఇసిరే పరిస్థితులు అనుమతిస్తూనే వస్తాడు. నువ్వు రెడీ అయిపో. ఇది ఎందుకు అలా జరుగుతుందో అదే నేను ఎదవ కోసం లేక మళ్ళీ చెప్తున్నాను. ఇదెందుకు ఆయన ఇష్టం జరుగుద్ది. అలాగెందుకు జరుగుతుంది బ్రవ్వా, ఇలా ఎందుకు జరుగుతుంది బ్రవ్వా, అలాగెందుకు జరుగుతుందంటే ఎందుకని అడుగుతున్నాను. ఆయనకి ఇష్టం కనుక జరుగుతుంది. నువ్వు సరి చేయాలి కనుక జరుగుతుంది. అందుకే దానియేలుని 17 ఏళ్ల వయసులో పరీక్షించాడు భోజనం దగ్గర, 70 ఏళ్ల వయసులో సింహాల బోను దగ్గర పరీక్షించాడు. గమ్మత్తడి చెప్పనా, సింహాలు నోరు మూసుకుని పోయాడు. ఆకలితో అరిసరిసి ఆకాశం వైపు చూసి, అదే పెట్టాను సీమ, ఆకలితో అరిసి ఆకాశం వైపు చూసే తప్ప దానియేలు వైపు సూటిగా చూడలేకపోయాడు. ఎందుకు? దానియేలు పక్షాన నిలబడిన దేవుడు, చెప్పండి, ఏ దేన సేవకుడైన పౌలు పక్షాన కూడా నిలబడతాడు. ఎందుకంటే ఎంతకన్నా దారుణమైన సింహం నన్ను ఎప్పుడు మింగేయాలని తిరుగుతుంది. ఆ సింహం పేరు చెప్పండి, సాతాను. ఆ సింహానికి ప్రతినిధులు రోమీలు అధికారులు, వీళ్ళకు కూడా నన్ను మింగేయాలని చూస్తున్నారు. ప్రభువా, ఆ రోజు దానియేలుని కాపాడావు, ఈరోజు నువ్వు నన్ను కాపాడినా కాపాడకపోయినా నువ్వెంతైనాను చెప్పండి నమ్మదగిన దేవుడు. నేను ముగిస్తున్నా. వారు మాట్లాడుతూ ఎబ్రీ పత్రికలు అంటాడు తన అనుభవాలన్నీ. ఒకసారి ఎబ్రీ పత్రిక, మెజారిటీ క్రిస్టియన్ ఇది ఎబ్రీ పత్రిక పౌలు గారు రాశారు అంటారు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం ముగిద్దాం త్వరగా. 11వ అధ్యాయం 29వ వచనం నుండి, విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచిపోయి, ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి, ఐగుప్తులు అలాగ చేయి చూసి మునిగిపోయి, విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో గోళ్ళ కూలను, విశ్వాసం బట్టి రాహాబు, ఏసియా, ఏగులు వారిని సమాధానం చేర్చుకుని వందున అవిధేయులతో పాటు నశించుకుపోయినాయి. ఇక నువ్వు ఏమి చెప్పేదను? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవక్తను గురించి వివరించడానికి సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యం జరిగించిరి, వాగ్దానాలు పొందిరి, సింహాలు నోళ్ళు. ఇదే మీరు పాటలో చూస్తున్నారు. ఇక నువ్వు ఏమి చెప్పేదను? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్ళు మూయించారు, అగ్ని బాణాలు చల్లార్చేశారు, ఖడ్గదారులే తప్పించుకున్నారు, బలహీనుల యుండి బలపరచబడ్డారు, యుద్ధాల్లో పరాక్రమశాలుల యుండి అన్యుల శాలను పాలతోడారు, స్త్రీలైన వారు మృతులైన వారు పునరుద్ధానం వల్ల మరలా పొందరు. కొందరైతే మా భర్తల్ని మా పిల్లల్ని ఇప్పుడు బతికించొద్దు, క్రీస్తు 2వ రాకల్లో బతికించండి అని ప్రస్తుతానికి ఆ బాధల నుంచి బయటికి వెళ్ళక, విడుదల నొల్లక, ఈ శ్రమలే మాకు కావాలని యాతన పెట్టడానికి ఒప్పుకున్నారు. ఇంకా కిందికి మరికొందరు తిరస్కారం, కొరడ దెబ్బలు, ఖడ్గాలు, ఖైదీలు అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపడ్డారు, ఖడ్గాలతో చంపడ్డారు, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుని దరిద్రులు ఉండి శ్రమపడి ముసుపొంది అడవుల్లోను, కొండల్లోను, గృహల్లోను, సరంగాల్లో తిరుగుచూ సంచరించి అట్టి వారికి వీళ్ళు అన్నారు, ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారు అయినను మనం లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించకుండా మన కొరకు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున వారికి తోడై ఉన్న దేవుడు, చెప్పండి, ఈ పౌలని నాకు కూడా తోడై ఉంటాడు. వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఏంటంటే కింద రాస్తున్నాడు చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు సంసోను, బారాకు, యోప్తా, ఎవరైతే దానియేలు, ప్రవక్తలు ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు నిలబడ్డానికి కారణం ఏంటంటే క్రీస్తు శకంలో ఉన్న మనం వెనక్కి చూస్తున్న యేసు ప్రభువుని, క్రీస్తు పూర్వంలో ఉన్న వారు ముందుకు చూశారు యేసు ప్రభువుని. ఆయన త్వరలోనే మా కోసం బలి కాబోతున్నాడు, ఆయన ముందు మేము ఏ పాటి వరమని చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచి వారి ప్రాణాలని తునప్రాయాలుగా ఇచ్చారట.
వాళ్ళు నిలబడ్డానికి కారణం విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు పందెమ రంగంలో ఓపికతో పరిగెట్టడము. ఇది ఒక రన్నింగ్ రేస్, ఇది సేవ అంటే. అందుకే పౌలు గారిని తీసుకెళ్తున్నారు. మీరు చూసిన సీన్ అదే. అపోస్తుల కార్యం ముగిద్దాం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం మొదలు వచనం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని వారు పౌలుని మరికొందరు ఖైదీల్ని ఇటలీ పటాలానికి తీసుకెళ్ళడానికి ఒకరిని తీసుకెళ్ళారట, శతాధిపతికి అప్పగిచ్చారట. సుమారు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు సుమారు 270 మంది పైన ఉన్నారంట. ఏం చేశారని అరెస్ట్ చేశారు? సువార్త చేస్తున్నారని. యెర్మియా ఏం చేశారని అరెస్ట్ చేశారు? సువార్త చేస్తున్నారని. మోసే మీదకి ఏం చేస్తున్నారని తిరగబడ్డారు? సువార్త పక్షాన్ని నిలబడ్డాడని. దానియేలు ఏం చేశాడని సింహాల బోన్లో వేశారు? దేవుడి నామాన్ని ప్రకటిస్తున్నాడని. ఇప్పుడు పౌలను నన్ను ఏం చేస్తున్నారు? వాళ్ళని ఏం చేశారో చెప్పండి. నన్ను అదే చేస్తున్నారు. అందుకే నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం ఏమైనా తినంగా సాగిందా? 14లో కొంచెం సేపు అయిన తర్వాత ఉరకలో నన్ను పెనుగాలి కేద్రోను వాగ మీద నుండి విసిరింది. ఈ 250 మందితో మమ్మల్ని తీసుకెళ్తున్న ఓడలకి తుఫాను తాకిడికి ఒక్కసారి ఓడలు అలజడికి గురైపోయాయి. మనమైతే ఏమనుకుందని చెప్పండి? నీ సేవలోనే కదా మేము వెళ్తున్నాం, మా ప్రయాణం కూడా క్షేమంగాను నడిపించవా? ఎందుకు ప్రభా మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నామని ఎన్ని సనుగుదుమో. కానీ పౌలు అన్నాడట, నేను ఎట్లా అయినా సరే కైసరు ఎదుట నిలబడి చెప్పండి సాక్ష్యం చెప్పాలి. నా దేవుడు గొప్పతనం ఏంటో చెప్పాలి. అది తుఫాన్ ఎదురొచ్చినా నేను ఆగను, సముద్రం పగిలినా నేను ఆగను, దీవులు అడ్డొచ్చినా నేను ఆగను, అనారికులు నన్ను నా మీద తిరగబడిన ఆగను, విసనాగులు నన్ను కరిసిన ఆగను. నేను అనుకున్నది ప్రకటించేంత వరకు నేను ఆగను. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. పరిగెట్టాడు. ఎడారిలో పరిగెట్టాడు, దీవుల్లో పరిగెట్టాడు, తుఫాన్లో పరిగెట్టాడు. కనబడిన ఆ ప్రమాదంలో కూడా సంఖ్యలు వేసుకుని బండగ బిగిస్తున్న అలాంటి పరిస్థితుల్లో భాష తెలియని వారు, రైటింగ్స్ లేని వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి సువార్త చెప్పాడు. అంటే ప్రయాణంలో దీపాలకు పోయినా కూడా సువార్త చెప్పాడు. చెక్క ముక్కల మీద పాకారు. వాళ్ళ గురించి రాస్తూ చూడండి. ఆ 20 వచనంలో రాస్తాడు, కొన్ని దినములైన తర్వాత సూర్యుడు నక్షత్రాలు కనబడక పెద్ద గాలి కొట్టినందున ప్రాణాలతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా వాళ్ళంతా శ్రమపడి ఖైదీల్లోనూ తిరస్కారాల్లోనూ బాధల్లోనూ శ్రమల్లోనూ ఉండి అక్కడి నుంచి వాళ్ళ పత్రికలు రాసి సువార్తను స్థిరపరిచి మనకిస్తే, ఖైదీల్లో ఉన్నవాడైనా పత్రికలు రాయడానికి ఆయన ఖాళీ కుదుర్చుకుని పత్రికలు రాశాడు. కానీ ఖాళీగా ఉన్న మనకు మాత్రం పత్రికలు చదివే అంత ఆసక్తి లేదంట. నా మాటలు మీకు అర్థమయ్యే లేదు. ఖైదీలో ఉన్నవాడేమో పత్రికలు రాశాడు, ఖాళీగా ఉన్న మనమేమో 11:30 అయిపోయింది, పని పడలేదు ఇలా అనుకుంటున్నారు మీరు. వాళ్ళని ఎందుకు వాడుకున్నాడో మనల్ని ఎందుకు వాడుకోలేదంటే టైంతో చచ్చిపోతావు నువ్వు. వాళ్ళని ఎందుకు సేవలో నిలబెట్టాడు, మనల్ని ఎందుకు నడుపుతున్నాను? నువ్వు కేటాయించాల్సిన దగ్గర సమయాన్ని కేటాయించు. నువ్వు అనవసరమైన సాగు కార్యక్రమాలకి సమయాన్ని కేటాయిస్తావు, ఎంటర్టైన్మెంట్ కేటాయిస్తావు, తిరుగుళ్ళకి కేటాయిస్తావు. అరే దేవుడి దగ్గర 1 గంట ఎక్కువ గడిపితే నష్టం ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. ఎటు పోయినా శ్రమ కలిగింది, ఎటు పోయినా నక్షత్రాలు కనబడలేదు, సూర్యుడు కనబడలేదు, బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని కేద్రో నుండి బయలుదేరక ఉండవలసినది, అప్పుడు హాని నష్టం కలగకపోయిను. మీరు భోజనాల వల్ల నశించిపోకండి. కిందికి 22లో ఇప్పుడు నేను ధైర్యం తెచ్చుకోండి, మేము వేడుకొచ్చున్నాను, వాడికి కానీ మీలో ఎవరికి కానీ ప్రాణహాని కలగదు. నేను ఎవడినో ఎవరిని నేను సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా నువ్వు భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉంది కనుక నీతో పాటు నీ కూడా ఉన్నవాడు ఎంట్రుకు కూడా రాలదన్నాడు. గుర్తుపెట్టుకో. ఆకలి మిమ్మల్ని చంపదు, సముద్రం మేము చంపదు, నేను మాటిస్తుంది. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు. నడుతున్నాను,
కురుంగిపోయే సమయంలో, భయపడిపోయే సమయంలో, ప్రాణాలు పోయే సమయంలో దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఆ టైంలో కూడా ఎలా మాట్లాడుతూ చెప్పనా? నాకు దేవుడు చెప్పాడు, ఆయన పరిచర్య ఇంకా ఉంటే నన్ను బతికిస్తాడు, నాతో నువ్వు ఉంటే చెప్పండి, నువ్వు కూడా బతుకుతావు, ధైర్యంగా ఉండి అన్నాడు. అంతే, బతికించేశాడు. అప్పటి వరకు నమ్మని పౌలుని నమ్మేస్తారు, కార్యాల ద్వారా నమ్మేస్తారు. సుమారు 14 దినాల పైనే వాళ్ళు ప్రయాణం చేస్తారు. నెలల దగ్గర అయిపోయే పరిస్థితులు వచ్చాయి. మొత్తం మీద కైసరి దగ్గరికి వెళ్ళాడు. అదే మీరు చూస్తున్నారు. ఆ కైసరి దగ్గర చెప్పుకున్నాడు, తీసుకెళ్లారు. కైసరి తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పు దొంగ తీర్పు. ఏం తీర్పు ఇచ్చారంటే హౌస్ అరెస్ట్లో నుండి బయట తిరక్కన్నారు. అందుకు అపోస్తుల కార్యములో హౌస్ అరెస్ట్లోనే ఉంటాడు. తర్వాత మళ్ళీ అరెస్ట్ చేశారు, హిస్టరీలో ఉంటుంది, అపోస్తుల కార్యంలో ఉండదు. తర్వాత మళ్ళీ రెండోసారి అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఇక పౌలు గారిని లేపేయడానికి స్కెచ్ చేసేసారు. ఆ టైంలో పౌలు గారికి అర్థమైపోయింది, ఇక నన్ను త్వరలోనే చంపేస్తారు. ఇక నా మాటలు, నా తీవ్రత, నాలాగే మాట్లాడే మరొక యువకుడు కావాలి. ఎవరున్నారు? నా చివరి మాటలు, నా భారా నేనేవాడు ఎవడున్నాడు? నా కొడుకున్నాడు, నా జత పనివాడు ఉన్నాడు. అతగాడి పేరు తిమోతి. తిమోతిని పిలిచాడు, చివరి మాటలు రాస్తున్నాడు. ఏదో అంటున్నాడు. ఒకసారి ఆ చివరి మాటలు చదివి మనం ముగిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి. అయితే తిమోతి, నా కుమారుడా, నా బంధకాల్లో కానీ నా కుమారుడా, నా ఆత్మీయ కుమారుడా, నన్ను త్వరలోనే చంపేస్తారన్న ఆత్మ తీవ్రత నాకు తెలియజేస్తున్నది. నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఉండకుండా జాగ్రత్త, సేవ చేసేటప్పుడు మితంగుండు, శ్రమపడు. అన్ని పనుల కన్నా మంచి డ్యూటీ ఏదైనా ఉందంటే ఎవాంజలిజం. అస్సలు వదిలేకన్నాడు. ఈ భూమి మీద సూర్యుని కింద ఏదైనా వ్యర్థమైపోద్దేమో కానీ సూర్యుని కింద వ్యర్థం కానిది ఏదైనా ఉంది అంటే నా కుమారుడు తిమోతి, ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థమ కాదు. సువార్తికుని పనిచేయి. నేను ఇప్పుడే ప్రాణార్పణగా పోయబడుచున్నాను, నాకు అర్థమవుతుంది. నేను ఎడలపోవు కాలము సమీపము అయిందని ఈ జైల్లో ఉండగానే నాకు అర్థమవుతుంది. చాలా ఇక మంచి పోరాటాలు పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఈ రోజు వరకు నా విశ్వాసం కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షను అపేక్షించిన వారందరినీ నాలాగే నీతి కిరీటం అనుగ్రహించును. ఇక నేను వెళుతున్నాను. ఇంకా సీన్లో చివరిగా తిమోతికి పత్రికలు ఇస్తాడు. ఆయన కొండ మీద తీసుకెళ్తారు. ఆ ఎత్తైన ఆ దొంగలాంటి స్థలం మీద ఆయన తలకాయ పెడతారు, నరికేస్తారు. ఇష్టపూర్వకంగా పౌలు గారు ప్రభు కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు చెప్పనా? ఆ ఫిలిప్పీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యేసులాగే నేను కూడా మరణపు అనుభవాలు పొందాలన్న ఆశ కలిగి అనేక సార్లు కోరుకున్నాడు కనుక, యేసు ప్రభు లాంటి మరణపు అనుభవాలు కావాలని కోరుకున్నాడు కనుకే ఆ భక్తుడు ఆశగల ప్రాణాన్ని ప్రభు అంగీకరించి ఆ చావుని పౌలుకి అనుమతి ఇచ్చేశాడు. చనిపోయిన ఆయన నీ ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపడుతున్నాను, నా కుమారుడు వల్లే నువ్వు కూడా చనిపోయాడు. పరదేశంలోకి వెళ్ళాడు. పౌలుని ప్రభు కౌగిలించుకున్నాడు. నేను ముగిస్తున్నాను. ఆ కౌగిలి పౌలుకే కాదు, ఆ కౌగిలి నీ కోసం ఎదురు చూస్తుంది, నా కోసం ఎదురు చూస్తుంది, మనందరి కోసం ఎదురు చూస్తుంది. ఆ కౌగిలి దినమెల్లా చేతులు జాసి మనం పిలుస్తుంది. అందుకే కుటుంబ సమస్యలున్నా, ఇబ్బందులున్నా, మాటలున్నా, అయిన వారు మనల్ని కాదన్నా, నమ్మిన వాళ్ళు మనకి ఎన్నిపోటు పడుతున్నా, ఎవరు మనల్ని వదిలేసిపోయినా నువ్వు మాత్రం ప్రభువుని వదలొద్దు. నా గిటి మీద చెయ్యేసావు. చరిత్రలో భక్తులను ఆదరించిన దేవుడు, చరిత్రలో పౌలను ఆదరించిన దేవుడు. ఈరోజు నువ్వు విశ్వాసమైతే, సేవకుడివైతే ఈ తరంలో నిన్ను నన్ను కూడా చెప్పండి ఆదరిస్తాడు. ఇదే ఈ పాట యొక్క సారాంశం. ఆ విధంగా పౌలు తన జీవితాన్ని ముగించేశాడు. ఈ పాట పాడించిన మోజెస్ బైకి నిజానికి నేను బాగా పాడానా లేదా తర్వాత విషయం గుర్తుపెట్టండి. కానీ పౌలు గారిని ఎలా చూపించాలో అలా చూపించడానికి ఆయన ఇచ్చిన ఎమోషనల్ ట్యూన్ ఏదైతే ఉందో, నేను ఎప్పటికీ మోజెస్ బైకి పాటను బట్టి ఎప్పటికీ
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. ఒకసారి ఆయన గట్టిగా ఇదే ఈ పాట యొక్క సారాంశం. ఆ విధంగా పౌలు తన జీవితాన్ని ముగించేశాడు. ఈ పాట పాడించిన మోజెస్ బైకి నిజానికి నేను బాగా పాడానా లేదా తర్వాత విషయం గుర్తుపెట్టండి, కానీ పౌలు గారిని ఎలా చూపించాలో అలా చూపించడానికి ఆయన ఇచ్చిన ఎమోషనల్ ట్యూన్ ఏదైతే ఉందో, నేను ఎప్పటికీ మోజెస్ బైకి ఈ పాటను బట్టి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. ఒకసారి ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ పాట వెనకాల నిలబడిన, నాకు సపోర్ట్గా నిలబడిన తమ్ముడు సురేష్ కానీ, సునీల్ తమ్ముడు కానీ, నాతో ప్రయాణం చేసిన తమ్ముడు మనోజ్ కానీ, జాన్ కానీ, స్టీఫెన్ తమ్ముడు వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ కానీ టైం లేక నేను పిలవట్లేదు. వీళ్ళందరూ కానీ మీరు చూడండి, ఇంకెవరు నేను మర్చిపోతే నాకు క్షమించండి. ఎంతమంది సుధాకర్ కానీ, మేమందరూ ఆ పాట డిజైన్ చేస్తున్నప్పుడు ఇందాక కూడా మేము రూమ్లో వేసి చూసాం. సుధాకర్ చూపించాం. సుధాకర్ అప్పుడు వచ్చాడు, ఒకసారి చూడు అన్న లాస్ సీన్ చూపించాం. సుధాకర్కి చూశాడు. ఆ మంచం మీద ఒకసారి అలా వెనక్కి పడిపోయాడు. ఏంటంటే కన్నీళ్ళు కవర్ చేస్తున్నాడు. చంపేసావని ఆ సాంగ్లో, చంపేసావని పౌలు గారు చనిపోయారని. మీ కన్నీళ్ళు కలిగే లేదో నాకు తెలియదు, కానీ అది చూసినప్పుడల్లా చెప్పండి కన్నీళ్ళు వస్తున్నాయి. నిజంగా అది అర్థమైతే అలాగే మనం ఉండాలనుకుంటాం. అర్థం కాకపోతే అలాంటి సావు నాకు వద్దు కానీ ప్రభువా చెప్పండి, నెమ్మది గల మనసుతో చెప్పండి, మంచి వృద్ధాప్య మందు చెప్పండి మనం తీసుకెళ్ళిపోతాం. దేనికైనా రెడీగా ఉండండి. అటు జరిగినా ఇటు జరిగినా ఏది జరిగినా. మరి మన ఫ్యామిలీ ఏమైపోద్దంటే, నీకు ఫ్యామిలీ ఇచ్చిన ఆయన ఉన్నాడు, మర్చిపోకు, ఆయన చూసుకుంటాడు. నా కుటుంబం ఏమైపోద్దంటే ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అదే ఫీల్ అలాగే ఉండండి. అందరూ లేచి నిలబడండి. ఆ పాట కల్లారా చూడండి. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. చివరి ప్రార్థన తీసుకుని మనం త్వరగా బయలుదేరదాం. ఒక్కసారి ఆ పాట చూద్దాం. అలలు కడలి ఎగసిన అలజడి సృష్టించిన చీకటి కమ్మేసిన హితము గతము మరచిన నా మది క్షీణించిన నీ చెయ్యి తోడయ్యనే దేవా నా జీవం